ఏం చీఫ్ సెక్రటరీ గారు, ఏమిటి మీ మా మీద మా వాళ్ళ మీద లేనిపోని అబండాలు వేస్తున్నారు? మీ ఉద్దేశంలో మేమంతా అవినీతి పరులమనే? సార్, నేను నీతి కట్టుబడేవాడిని. నా మనస్సాక్షిగా చెబుతున్నాను, మీరు చేస్తున్నవన్నీ ప్రజా విద్రోహ చర్యలే. అందుకే వాటిలో పాలు పంచుకోవడం నాకు ఇష్టం లేక నేను రాజీనామా చేస్తున్నాను. ఏమిటి మీరు అనేది? మేం చేస్తున్నవన్నీ విద్రోహ చర్యలా? మొన్న మా పుట్టినరోజున నిరుద్యోగ సమస్య నిర్మూలించడానికి 10,000 ఉద్యోగాలు వరంగా ఇవ్వలేదా? ఏం అది పచ్చబద్ధం సార్. మా స్టాటిస్టిక్స్ ప్రకారం ఇప్పటికే రాష్ట్రంలో 3,50,000 పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగానే ఉండిపోయాయి. ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు కావాల్సిన యువకులు నిరుద్యోగులుగానే మిగిలిపోయారు సార్. ఆ సంగతి మాకు తెలియదా? ఖాళీలన్నీ భర్తీ చేస్తే జీతాలు ఎవడిస్తాడు? మీ బాబిస్తాడా? ప్రభుత్వ ఖజానాలో డబ్బెక్కడుంది? బూడిద తప్ప. అంత మాట అనకండి సార్, మిమ్మల్ని మీరు మోసం చేస్తున్నారు సార్. రాష్ట్రం అంతటా వరద బీభత్సంతో క్షామం తాండవిస్తుంటే మీరు మాత్రం విశ్వామిత్ర షూటింగుల్లో మునిగి తేలుతున్నారు. 10 రోజుల క్రితం 10 మంది మండలాధీశుల్ని కిడ్నాప్ చేశారు, 20 మంది పోలీస్ ఆఫీసర్లను కిడ్నాప్ చేశారు, 25 మంది IAS ఆఫీసర్లను కూడా కిడ్నాప్ చేశారు. అందులో 10 మంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు సార్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపులో పెట్టడం మర్చిపోయి మేనగతో విలాసంగా నృత్యం చేస్తూ కూర్చున్నారు సార్ మీరు. అది మీకు అనవసరం. రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించవలసిన పోలీస్ డిపార్ట్మెంట్ లోని IG మొదలు కానిస్టేబుల్ వరకు మీ స్టూడియో చుట్టూ, మీ మేనగ చుట్టూ గూర్ఖాల్లా కాపలా కాయిస్తున్నారు సార్. IAS అధికారులు, IPS అధికారులు అందరినీ నిర్వీర్యుల్ని చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు సార్ మీరు. ఒక ఉన్నత అధికారిగా ఇవన్నీ చూస్తూ నేను ఊరికే ఉండలేను సార్. అందుకే రిజైన్ చేస్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం మీకు నేను చెప్పగలను, మీరు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. మేము మాత్రం ఎప్పటికీ ఉండేవాళ్ళం సార్. ప్రజా రక్షణ, ప్రజా శ్రేయస్సును కోరవలసింది మాలాంటి అధికారులే సార్. నాకు తెలిసిన నగ్న సత్యాలన్నీ ప్రజలకు చెప్పి తీస్తాను. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉన్నది. ఖచ్చితంగా చెప్తాను, వాళ్లే తీర్పు చెప్తారు. అయితే మీ నిర్ణయం మార్చుకోరన్నమాట. వెరీ సారీ, మార్చుకోను. మీ ప్రజల దగ్గరికి వెళ్ళి నగ్న సత్యాలు చెప్తారన్నమాట. చెప్తే చెప్పుకోండి, మాకేం. నమస్కారం చీఫ్ సెక్రటరీ గారు. నమస్కారం. ఇక ఈ ఆఫీసుకి తమరు తిరిగి రారనుకుంటాను. ఇక రానయ్యా. వద్దు సార్. బంగారం లాంటి వ్యక్తి మంచి వాళ్ళకి పాపకోపంలో స్థానం లేనట్టుంది. ఇక ఈ త్రిలింగ దేశానికి గ్రహణం పట్టినట్టే. వార్తలు చదువుతున్నది భజన్ నారాయణ. త్రిలింగ దేశపు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీ రఘునాథరావు గారు హఠాత్తుగా తమ పదవికి రాజీనామా చేశారు. దానికి కారణం ఏమిటని విలేకరులు చీఫ్ మినిస్టర్ గారిని ప్రశ్నించగా వారి కర్మ మేమేం చేస్తామని బదులిచ్చారు. రాష్ట్రంలో వరదలు వచ్చి చాలామంది ప్రజలు నిరాశులయ్యారు. ముఖ్యమంత్రి గారు తమ విశ్వామిత్ర టీవీ సీరియల్ షూటింగ్లో బిజీగా ఉన్నందువల్ల వరద బాధితుల్ని వాదార్చలేకపోయారు. తరువాత వీలు చూసుకొని సంతాపం ప్రకటిస్తామన్నారు. అబ్బా, రాజీనామా చేసిన దగ్గర నుండి మనం ఎంత హాయిగా ఉన్నామండి. నిజంగా నరకం నుంచి బయటపడినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఏమండి, పిల్లలు షాపింగ్కి వెళ్దామని గొడవ చేస్తున్నారు, వెళదామా? వీలు చూసుకుని రేపు పెడదాంలే. మమ్మీ నాకే కొనిస్తుంది, డాడీ నాకే కొనిస్తారు. ఏమండి, టమాటాలు తీసుకున్నా? అలాగే తీసుకో. ఇంటికి పోయి ఆడుకోవచ్చు కదరా నీ దుంపతెగ.
వార్తలు చదువుతున్నది భజన్ నారాయణ్. ఒక ముఖ్య ప్రకటన. చీఫ్ సెక్రటరీ రఘునాథరావు అకస్మాత్తుగా లారీ ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. రాజీనామా చేసిన కొద్ది రోజులకే సంభవించిన ఆయన మరణం వెనుక పాలకవర్గం కుట్ర ఉన్నదని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తూ దర్యాప్తు చేయించాలని కోరుతున్నారు. దానికి త్రిలింగ దేశ ముఖ్యమంత్రి నిరాకరించారు.